మనమందరం కూడా ప్రస్తుతం నూతన విద్యా సంవత్సరంలోనికి వచ్చాము కాబట్టి మన స్కూళ్ళలో కొత్త అడ్మిషన్స్ అవుతూ ఉంటాయి. వేరే స్కూల్ నుండి మన స్కూల్లోకి వచ్చిన నూతన విద్యార్థులను ఫస్ట్ క్లాస్ కాకుండా మిగతా క్లాసెస్లో వారిని యాడ్ చేసుకోవడానికి మనము ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఆ చేసుకునే విధానాన్ని మనం ఇప్పుడు చూద్దాం. మొదటగా యూడైస్ ప్లేస్లో స్టూడెంట్ మాడ్యూల్లో మన యూజర్ ఐడి పాస్వర్డ్తో పాటు క్యాప్చాను ఎంటర్ చేయాల్సి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ప్రతి స్కూల్కి వారి స్కూల్కి యూడైస్ ఐడి పాస్వర్డ్ అని ఉంటుంది కాబట్టి దాని ద్వారా లాగిన్ అవ్వచ్చు. తర్వాత ప్రస్తుతం 2025-26 విద్యా సంవత్సరం సెలెక్ట్ చేసుకున్న తర్వాత మన స్కూల్ డాష్బోర్డ్ ఇలా కనిపిస్తుంది. ఎడమవైపు లెఫ్ట్ సైడ్లో ఉన్న మెన్యూలో మనకు మూడో ఆప్షన్ రిక్వెస్ట్ మేనేజ్మెంట్ అని ఉంటుంది. దీనిలో 3 ఆప్షన్స్ ఉంటాయి: జనరేట్ రిక్వెస్ట్, అప్రూవ్స్ రిక్వెస్ట్, వ్యూ రిక్వెస్ట్. అంటే మన స్కూల్కు ఎవరైనా మన పిల్లవాడిని అంటే వారి స్కూల్ అడ్మిషన్ అయితే తీసుకోవడానికి ఉంటే కనుక దానిలో వ్యూ రిక్వెస్ట్లో వస్తుంటుంది. మనం వేరే స్కూల్ నుంచి తీసుకోవాలి కాబట్టి జనరేట్ రిక్వెస్ట్ పైన క్లిక్ చేసి అక్కడ స్టూడెంట్ యొక్క పెన్ నెంబర్ని అలాగే డేట్ ఆఫ్ బర్త్ని మనం ఎంట్రీ చేయాలి. చేసిన తర్వాత గెట్ డీటెయిల్స్ అని కొడితే కనుక ఆ స్టూడెంట్ యొక్క పాత స్కూల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకు వస్తుంది. ఈ ఇన్ఫర్మేషన్ని సరి చూసుకున్న తర్వాత రిమార్క్స్లో మనకు ప్లీజ్ రిలీజ్ ద స్టూడెంట్ ఫ్రమ్ ద స్కూల్ రికార్డ్స్ అని క్లిక్ చేసుకొని జనరేట్ రిక్వెస్ట్ అని ఉంటుంది. మనకి ఇలా రిక్వెస్ట్ అనేది జనరేట్ అవుతుంది. దీన్ని మనము సేవ్ చేసుకొని ఉంచుకుంటే బాగుంటుంది. నాకు తెలిసిన ఒక ఉపాధ్యాయుడు చెప్పిన అంశం ఏంటంటే 30 నుంచి 60 రోజుల్లోపు ఆ పాఠశాల హెచ్ఎం దీన్ని అప్రూవ్ చేయకపోతే ఆటోమేటిక్గా అప్రూవ్ అవుతుందనే విషయం చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ.